మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లాలో జీహెచ్ఎంసీ నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రగతి నగర్ డివిజన్లో ఉన్న ప్రశాంతి హిల్స్ కాలనీలో చేపల మార్కెట్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో చేపల మార్కెట్కు వ్యతిరేకంగా కాలనీ వాసులు పెద్ద ఎత్తున వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రచ్చ చక్రధర్ సంఘటన స్థలాన్ని చేరుకొని కాలనీ ప్రజలకు మద్దతు తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లాలో జీహెచ్ఎంసీ నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రగతి నగర్ డివిజన్లో ఉన్న ప్రశాంతి హిల్స్ కాలనీలో చేపల మార్కెట్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో చేపల మార్కెట్కు వ్యతిరేకంగా కాలనీ వాసులు పెద్ద ఎత్తున వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రచ్చా చక్రధర్ సంఘటనా స్థలానికి చేరుకొని కాలనీ ప్రజలకు మద్దతు తెలిపారు. అక్కడ నివసిస్తున్న ప్రజల అభిప్రాయం తీసుకోకుండా రెసిడెన్షియల్ ప్లాట్లు, పార్కులు, దేవాలయాల మధ్యలో చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పూర్తిగా అనుచితమని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత మరియు కాలనీ ప్రశాంతత దృష్ట్యా ఆ ప్రాంతంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసి ఇతర అనుకూల ప్రాంతాన్ని ఎంపిక చేయాలని ఆయన సంబంధిత అధికారులను కోరారు. కాలనీ వాసుల అభిప్రాయాలను గౌరవించి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఇది నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్గా ఉంది. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది. ఈ జిహెచ్ఎంసీలో కలిపిన ఈ ప్రగతి నగర్ భాగంలోని ప్రశాంతి హిల్స్ కాలనీ ఎంట్రన్స్లో ఉన్న ఈ స్థలంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తానికి హైడ్రా వాళ్ళు డైరెక్ట్ బండ్లు తీసుకొచ్చేసి ఇక్కడ చేపల మార్కెట్ అని చెప్పేసి ఇక్కడ దాదాపు ఒక 100 మంది ఈ చేపలు అమ్ముకునే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పింది. మరి ఏ విధంగా హైడ్రా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఇప్పుడు హైడ్రా ఏమన్నా స్వయం ప్రతిపత్తి గల సంస్థనా? అంటే వాళ్ళకి ఎటువంటి నిర్ణయమైనా ఎటువంటి అధికారమైన హైడ్రా తీసుకోవచ్చా అంటే మాకు అర్థం. మరి కోర్టులు ఎందుకు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు? అందరినీ మూతపడేయండి, కోర్టులు బంద్ చేయండి, జిల్లా కోర్టులు బంద్ చేయండి, హైకోర్టులు బంద్ చేయండి, మొత్తం హైడ్రానే రన్ చేస్తుంది. ఇక్కడ ఒక ఇక్కడ 6 రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నాయి. ఇంద్రన్న కాలనీ ఉంది, ప్రశాంతి హిల్స్ ఉంది, మధురానగర్ ఉంది, బృందావన్ హిల్స్ ఉంది. ఇక్కడ దాదాపు 4 స్కూళ్ళు ఉన్నాయి. స్కూల్ విద్యార్థులంతా ఇక్కడి నుంచే పోతుంటారు. మామూలుగా రోడ్డు మీద చెత్త వేస్తేనే ఆ చెత్త తీసే నాదులు లేడు. 2 రోజులకోసారి 3 రోజులకోసారి ముక్కులు మూసుకొని ఈ రోడ్డు పడిపోతుండ్రు. ఈ చెత్త తీసేటోడు లేక కాలనీ ప్రజలు మొత్తం కూడా మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి మున్సిపల్ సిబ్బందిని అడిగి బతిలాడి 2 రోజులకోసారి 3 రోజులకోసారి మాకు బండ్లు లేవు, మాకు ట్రాక్టర్లు లేవు, మాకు స్వచ్ఛ నిజాంపేట బండ్లు లేవు, మేము చెత్త తీసుకుపోతాను. కానీ ఆ విధంగా వాళ్ళందరూ కూడా బాధపడుతురు, మున్సిపల్ సిబ్బంది కూడా బాధపడుతురు, మాకు సరైన సదుపాయాలు లేవని. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళు చేపల మార్కెట్ పెట్టి ఈ చెత్త అంతా ఎక్కడ వేయాలి? వీళ్ళు ఆ ఎదురుగానే వేయాలి. ఆ ఎదురుగా వేసినప్పుడు మరి ఇక్కడ ప్రజలు నివసించలేస్తారా? ఈ చేపల వ్యర్థాలన్నీ ఈ ఎదురుగా వేసినప్పుడు ప్రజలు నివసించలేస్తారా? అసలు ఇక్కడ వాటర్ సదుపాయం ఉందా? అసలు ఇక్కడ ఎటువంటి డ్రైనేజీ, ఈ గార్బేజ్ పక్కన పెట్టే సదుపాయాలు ఏమైనా ఉన్నాయా? అడ్డగోలిగా ఒక ప్లేస్ కనిపించగానే ఇక్కడ ఏమంటే ఫిష్ మార్కెట్, అసలు ఎటువంటి సదుపాయాలు లేకుండా ఇక్కడ సరైనది లేకుండా జిహెచ్ఎంసీలో తీర్మానం చేసిరా ఇక్కడ ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయాలని? జిహెచ్ఎంసీలో ఏమైనా తీర్మానం చేసిరా? దీనికి ఏమన్నా ఎటువంటి రెగ్యులేషన్ ఉందా? ఈ ఫిష్ మార్కెట్ ఇక్కడ అమ్ముకోమని ఎవరైనా అఫీషియల్ లెటర్స్ ఉన్నాయా? వీళ్ళకి ఏమన్నా అఫీషియల్ లెటర్స్ ఉండవు, ఎటువంటి తీర్మానాలు ఉండవు. డైరెక్ట్ వస్తారు, అక్కడ ఏదో ఖాళీ చేయమన్నారంట, తీసుకొచ్చి జనం మధ్యన దాదాపు 10,000 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ 10,000 నుంచి 15,000 కుటుంబాలు నివసిస్తుంటే ఈ మధ్యన మేము ఫిష్ మార్కెట్ పెట్టుకుంటాం. ఎక్కడికి పోతుంది ఈ ప్రభుత్వం? అసలు నిజంగా డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్ హైడ్రా, డౌన్ డౌన్ హైడ్రా, డౌన్ డౌన్ హైడ్రా, డౌన్ డౌన్ హైడ్రా. ప్రజల్ని రక్షించాల్సింది పోయి ఈ హైడ్రా
ప్రజలు నివసించే ప్రాంతాల్లో, ప్రజలు ఉన్న ప్రాంతాల్లో ఇక్కడ మీరు చేపల మార్కెట్ పెట్టాలంటే తక్షణమే ఈ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి ఒక నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళ యొక్క ఆలోచనని పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇక్కడ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళతో సంప్రదించకుండా, ఇక్కడ ఉన్న ప్రజలతో సంప్రదించకుండా మీ ఇష్టానుసారంగా ఇక్కడ మీరు చేపల మార్కెట్ పెడతంటే ఒప్పుకునేది లేదో. ఈ చుట్టుపక్కల ప్రజలు వేలాదిగా తరలి వచ్చి ఇక్కడ మేము ధర్నా చేస్తాం. ఇక్కడనే కాదు, మేము తక్షణమే మీ హైడ్రా ఆఫీస్ కాడ కూడా ధర్నా చేస్తామని చెప్తున్నాము. మీరు తక్షణమే చెప్తున్నాను,